వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోటీ చేయడం అనేటటువంటి జరిగింది. సిపిఎం పార్టీ 3 వార్డుల్లో, కాంగ్రెస్ పార్టీ 7 వార్డుల్లో పోటీ చేస్తుంది. సిపిఎం పార్టీ పేద ప్రజల సమస్యల పట్ల నిరంతరం పోరాడుతున్నటువంటి గడ్డ ఇది. అనేక మంది బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్య కార్మికులు, అట్లాగే బీడీ వర్కర్సు తదితరుల సమస్యల మీద పోరాటాలు నిర్వహిస్తుంది. అట్లాగే ప్రజలకంతా కూడా ఇళ్ల స్థలాలు, భూమి, అట్లాగే రేషన్ కార్డులు, సంక్షేమ పథకాల అమలు మీద నిరంతరం పోరాడుతున్నటువంటి ప్రాంతం ఇది. ఈ పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ అమరచింతలో ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా గుడిసెలు వేసి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ పోరాడుతుంది. ఈ క్రమంలో అధికారం పార్టీ అయినటువంటి కాంగ్రెస్, ఇదే నియోజకవర్గం నుంచి మంత్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు ఇక్కడ మంత్రిగా కూడా ఉన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పి హామీ ఇచ్చారు. హామీ అమలు చేస్తే పట్టణం అంతా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని సిపిఎం పార్టీ కూడా పూర్తిగా మద్దతు ఇస్తుంది. సిపిఎం పార్టీ అభ్యర్థులు 3, కాంగ్రెస్ పార్టీ మిగతా వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ అట్లాగే మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. ఒకవేళ వాళ్ళ ఆ బాధ్యత విరమిస్తే సిపిఎం పార్టీ ప్రజల తరఫున పోరాడేటటువంటి పార్టీ. ఆ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం నిరంతరం ప్రజల తరఫున పోరాడేటటువంటి గలంగా ఉంటుంది, ప్రజలకు అండగా నిలబడుతుంది. అందుకని సిపిఎం అభ్యర్థుల్ని, కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడే కాదు, మొత్తం రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. బీజేపీ అది మనవాద పార్టీ, రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ, లౌకికవాదానికి వ్యతిరేకమైన పార్టీ, ప్రజాస్వామ్య హక్కులకు వ్యతిరేకం. ఈ దేశ యొక్క సార్వభౌమ అధికారాన్ని అమెరికాకు తాకట్టు పెడుతున్నటువంటి దేశం ఇది బీజేపీ. అట్లాగే ఈ దేశ సంపదనంతా కూడా దోపిడీ చేసుకోవడానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పార్టీ అది. అందుకని అలాంటి పార్టీని ఓడించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో కూడా మతోన్మాద ఘర్షణలు సృష్టించి మత సామరస్యానికి ఆటంకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆటంకంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఉంది. సామాజిక న్యాయానికి, బీసీలకు వ్యతిరేకంగా, ఎస్సీ ఎస్టీ అణగారిన తరగతులకు వ్యతిరేకంగా ఉంటూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ అభ్యర్థుల్ని, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ అభ్యర్థుల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్క సీటు కూడా గెలవకుండా ప్రజలు ఓడించాలని చెప్పి నేను ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అమర్చింత మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా ఈరోజు అమర్చింతకు రావడం జరిగింది. అమర్చింత మున్సిపాలిటీలోని ప్రజలందరికీ కోరుతా ఉన్నా, గతంలో ఎవ్వరు కూడా ఊహించలేదు అమర్చింతలో ఈ 2 సంవత్సరాల్లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని. అమర్చింతలో దేశ ప్రకాష్ రెడ్డి గారు కట్టినటువంటి దవాఖానను ఇప్పటిదాకా గత 10 సంవత్సరాలు అధికారం ఉండి కూడా దాన్ని ప్రభుత్వ పరంగా తీసుకొని స్టాఫ్ని ఏర్పాటు చేద్దాం, రిక్రూట్ చేద్దామని ఆలోచన రాలేదు. ఇప్పుడు మేము స్టాఫ్ను రిక్రూట్మెంట్ చేసాం. స్కూల్ బిల్డింగ్ని కూడా ప్రభుత్వ పరంగా తీసుకొని దానికి స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసాం. 10 సంవత్సరాల్లో 2-3 కోట్ల రూపాయల సీసీ రోడ్లు వస్తే 2 సంవత్సరాల్లోనే దాదాపు 16.5 కోట్ల రూపాయల సీసీ రోడ్లు ఈరోజు అమర్చింతలో వేస్తూ ఉన్నాం. పనులు కూడా సగం అయిపోయినాయి. అదొకటే కాకుండా అమర్చింతలో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ పడినటువంటి పేదలకు పంచే ప్లాట్ల విషయం సెటిల్మెంట్ చేసి మిగతా 7 ఎకరాలలో అమర్చింతలో అఫీషియల్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయాలని, ఆఫీసర్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని, దానికి ప్రభుత్వ పరంగా మంజూరు తీసుకోవడం ఒకటే కాకుండా 16,50,00,000 రూపాయల శాంక్షన్ తీసుకున్నాం. టెండర్ కూడా క్లియర్ అయింది. తొందరలోనే ఆ వర్కులు కూడా స్టార్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు అమర్చింతలో ఇంకో 20 సంవత్సరాలకు సరిపడంత తాగునీరు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు కొన్ని లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు నిర్మాణం కూడా చివరి దశలో ఉంది. అక్కడ వైద్యంలో కానివ్వండి, విద్యలో కానివ్వండి, లేకపోతే తాగునీటి వసతుల్లో కానివ్వండి, మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి,
అమర్చింతల మున్సిపాలిటీకి కావాల్సిన అన్ని రకాల అవసరాలని తీర్చే విధంగా ఈ 2 సంవత్సరాల్లోనే ఒక ప్రణాళికాబద్ధంగా దాదాపు 180 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాం. కాబట్టే ఈరోజు అమర్చింత మున్సిపాలిటీలో ప్రజల్ని కోరుతా ఉన్నాం. అభివృద్ధిని కాంక్షించి ఇంకా అభివృద్ధి చేసే విధంగా మాకు శక్తినిచ్చి 3 సిపిఎం బలపరిచిన అభ్యర్థుల్ని 7 మంది కాంగ్రెస్ నుంచి బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించి అమర్చింత అభివృద్ధికి ఇంకా మీ ద్వారా కూడా దోహదపడవలసిందిగా, తద్వారా అమర్చింత అభివృద్ధి త్వరితగతిన పూర్తి చేసుకొని మన ముఖ్యమంత్రి గారి ద్వారా నిధులు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉండే విధంగా మీ ఓటు, ఆ ఓటు ద్వారా తీర్పు ఉండాలని కోరుకుంటూ, అమర్చింతని ఒకప్పుడు పట్టించుకునే నాతోడు లేడు. ఈరోజు అమర్చింతను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా కార్యాచరణ తీసుకున్నాం. కాబట్టి నేను అమర్చింత ప్రజలతో, టౌన్ ప్రజలతో కోరుతా ఉన్నా, మున్సిపాలిటీ ప్రజలతో కోరుతా ఉన్నా, దయచేసి ఏ మాదిరిగా నాకు ఎమ్మెల్యేగా బలమిచ్చి ఈరోజు ఈ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఇచ్చారో అదే మాదిరిగా అమర్చింత మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ మరియు సిపిఎం అభ్యర్థులని బలపరిచి నా బలాన్ని ఇంకొంత ఎక్కువ చేసే విధంగా, అభివృద్ధిని ఇంకా తొందరగా చేసే విధంగా అవకాశం ఇస్తారని ఆశిస్తూ పనిచేసి అడుగుతూ ఉన్నాం. ఓటేసినాక పనిచేస్తాం కాదు, పనిచేసి అడుగుతూ ఉన్నాం. ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పనికి మీరు శక్తిని 3 సిపిఎం అభ్యర్థులను 7 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ఇస్తారని ఆశిస్తూ, ఖచ్చితంగా మరొకసారి అమర్చింత ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అభివృద్ధి అయ్యే అవకాశం లేదు. అమర్చింతకు సంబంధించిన ఎమ్మెల్యే ఈరోజు మంత్రి రాష్ట్రంలో 5 శాఖల్ని లీడ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అమర్చింతని సంబంధించిన చాలా అంశాల పట్ల చాలా క్లారిటీగా, క్లియర్గా ఉన్నాం. అమర్చింత భవిష్యత్తులో మారబోతూ ఉంది. ఈ మారుతున్న తరుణంలో మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చైర్మన్ని కూర్చోబెట్టడంగా ఆశీర్వాదం ఇస్తారని ఆశిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా 3 మున్సిపాలిటీలో మక్తల్ నియోజకవర్గానికి మొన్న ముఖ్యమంత్రి గారు 1035 కోట్ల రూపాయల బడ్జెట్ అలొకేషన్ ఫైనాన్స్ క్లియర్ చేసి ఇచ్చాడు. కాబట్టి మున్సిపాలిటీలు ముందుగా ఎక్కువ మట్టుకు నాకు తెలిసినంత వరకు ఈ 3 మున్సిపాలిటీలో మునుపు ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి జరగలేదు. ఈ 3 మున్సిపాలిటీ కలిపి 70 కోట్ల రూపాయల సీసీ రోడ్లు వేసాం మేము. కాబట్టి అభివృద్ధిని కాంక్షించిన ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేస్తారని ఆశిస్తా ఉన్నా. అది నిజమవుతుంది. 3 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.